ఇదే మీ నాన్నగారి కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఫైల్. సార్, ఇందులో ఏమైనా క్లూ ఉందా సార్? ఇందులో ఎలాంటి క్లూ లేదు కానీ మీ నాన్నగారి యాక్సిడెంట్కి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్లో డెత్ ఆఫ్ కాజ్ యాక్సిడెంట్ అని ఉంది. సార్, ఏ క్లూ లేదా? ఆ పోస్ట్ మార్టం చేసింది పటాన్చెరు ఏరియా ఆసుపత్రిలో. అక్కడికి వెళ్ళి ఆ రికార్డ్స్ ఏమన్నా చూస్తే మీకు ఏదైనా క్లూ దొరకొచ్చని నాకు అనిపిస్తుంది. సార్, అయితే వెంటనే వెళ్దామా సార్? లేదు సార్, నాకు వేరే కేసు పనుంది. మీరు వెళ్ళండి. అక్కడ పర్సన్కి నేను ఫోన్ చేసి చెప్తాను. అలాగే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ ఓకే సార్, మీరు వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ యాదగిరి అంటే? అక్కడ కాకి డ్రెస్ వేసుకుని ఉన్నారు కదా సార్, ఆయన సార్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, యాదగిరి గారు మీరేనా? చెప్పండి సార్. నా పేరు విహారీ. సార్, ఎస్ఐ గారు మీరు వస్తారని చెప్పారు. మీకు 20 సంవత్సరాల క్రితం మా రికార్డ్స్లో నోట్ చేసిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో ఏముందో చూసి చెప్పమన్నారు సార్. ఆ రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ సార్. మీరే నాకు హెల్ప్ చేయాలి. నేనున్నాను కదా సార్, పదండి. రండి సార్, రండి. రే, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనా? విహారీ గారు, లక్ష్మి, నువ్వేంటి ఇక్కడ? మీరు ఇంటి దగ్గర నుంచి చాలా కంగారుగా వచ్చారు. ఏమైందో ఏంటోనని నేను మీ వెనకే వచ్చాను. లక్ష్మి, ఇందాక ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నాకు కాల్ చేశారు. నేను అందుకే ఆయన చెప్పినందుకే ఇక్కడికి వచ్చేసాను. సార్, లోపలికి వెళ్దామా? సరే, పదండి. ఏంటి కనకం, నాన్న మరణం వెనక రహస్యం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే ఇలా జరిగింది? ఈ లక్ష్మి కూడా ఇక్కడికి వచ్చిందా? ఇదెలా వచ్చింది ఇక్కడికి? దీనికేం పని? విహారీ గారు, ఫీల్ అవ్వకండి. ఖచ్చితంగా మీ నాన్నగారి మరణం వెనక రహస్యం మీకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఉన్న ఒక్క ఆధారం కూడా పోయింది. ఇప్పుడు ఎలా? అధైర్యపడద్దు విహారీ గారు,
నిజం ఏ రోజైనా బయటపడుతుంది. నిన్ను ఎలా బుక్ చేస్తానో చూడవే. ఈ ఫోటోని సహస్రకి సెండ్ చేస్తాను. ఇంటికి వెళ్తే నీకు ఉంటుంది. ఆ రికార్డ్స్ అవి చింపేశారంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరో ఫాలో అవుతున్నారు. అవును, నా ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అందుకే ఈ రికార్డ్స్ గురించి తెలుసుకుని నాకంటే ముందే వచ్చి వాటిని చింపేసుంటారు. మీరు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి విహారీ గారు. నాకు ఇదే విషయం ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ చెప్పారు. విహారీ గారు, ఆయన కూడా ఎంక్వైరీ చేస్తానన్నారు. మనం కూడా ఈ కేసు మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి లోతుగా ఎంక్వైరీ చేద్దాం. అలాగే లక్ష్మి. నాకు నమ్మకం ఉంది, మీ నాన్నగారి మరణం వెనక రహస్యం మనకి తెలుస్తుంది. అదే నమ్మకంతో ఉన్నాను. సరే, 10ంటికి వెళ్దాం. విహారీ గారు, ఏంటి? విహారీ గారు, ఒక విషయం మర్చిపోయాను. మన ఎంప్లాయీస్కి హెల్త్ కార్డ్ గురించి ఈ ఏరియా హాస్పిటల్ ఇన్ఛార్జ్తో మాట్లాడాలి. ఎలాగో వచ్చాం కదా, మాట్లాడి అప్లికేషన్స్ తీసుకుని వెళ్దాం.